మా ఎలక్షన్స్ జరిగి 4.5 ఏళ్లు. సాధారణంగా ప్రతి 2 ఏళ్లకోసారి ఎన్నికలు జరగాలి. ఆ మధ్య మంచు విష్ణు ప్యానెల్ గడువు ముగియగా 3 ఏళ్లు పొడిగిస్తూ నిర్ణయించారు. ఫస్ట్ టైం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కమిటీని ఎందుకు పొడిగించారు? ఇప్పటి వరకు ఎందుకు ఎన్నికలు జరగలేదు? అసలు మా ఎలక్షన్స్ జరిగేదెప్పుడు? మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా ఎలక్షన్లు సాధారణంగా ప్రతి 2 ఏళ్లకొకసారి జరగాలి. 2021 అక్టోబర్ 10న జరిగిన ఎలక్షన్లలో మంచు విష్ణు ప్యానెల్ ప్రకాష్ రాజ్ ప్యానెల్ను ఓడించి అధ్యక్షుడిగా ఎన్నికైంది. ఆ తర్వాత 2024లో సాధారణ ఎలక్షన్లు జరగాల్సి ఉండగా ఆ ఏడాది ఏప్రిల్ 8న జరిగిన ఎక్స్ట్రాఆర్డినరీ జనరల్ బాడీ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 400 మంది సభ్యులు పాల్గొన్న మా అసోసియేషన్ మీటింగ్లో మంచు విష్ణు నేతృత్వంలోని కమిటీని మరో 3 ఏళ్లు పొడిగిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ టర్మ్ ఎక్స్టెన్షన్ అనేది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చరిత్రలో మొదటిసారి. ప్రస్తుతం మంచు విష్ణు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మా అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణం పూర్తయ్యే వరకు ఎలక్షన్లు నిర్వహించొద్దని మంచు విష్ణు కమిటీనే కొనసాగిస్తున్నారు. దీంతో నెక్స్ట్ ఎలక్షన్లు 2027లో లేదా బిల్డింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే జరిగే అవకాశం ఉంది. 2021 మా ఎలక్షన్ల టైంలో మంచు విష్ణు తన మేనిఫెస్టోలో మా అసోసియేషన్ బిల్డింగ్ను తన సొంత ఖర్చులతో నిర్మిస్తాను అని ప్రామిస్ చేశారు. 12 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తాను అని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కొన్నిసార్లు స్థలం పరిశీలన, డిజైన్లపై చర్చలు జరిగాయి. ఒక దశలో సొంత డబ్బులతో 6 నెలల్లో బిల్డింగ్ కట్టాలని ఆప్షన్ ఇచ్చారు. కానీ ఫిలిం ఛాంబర్ స్థలంలో కొత్త బిల్డింగ్ కట్టాలని మా అసోసియేషన్ సభ్యులు రెండో ఆప్షన్ ఎంచుకున్నారు. బిల్డింగ్ నిర్మాణం కోసం 3-4 ఏళ్లు పడుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఒకవైపు బిల్డింగ్ ఆలస్యం కావడం, మరోవైపు సాధారణ టర్మ్ 2 ఏళ్లు ముగిసినా ఎలక్షన్లు జరగకపోవడంతో సభ్యులు అసంతృప్తితో ఉన్నారు అని టాక్. ఎప్పుడు ఎలక్షన్లు పెడతారు, మా అసోసియేషన్ బిల్డింగును ఎప్పుడు పూర్తి చేస్తారు అనేది సస్పెన్స్ గా మారింది.